ఇక్కడ అమ్మవార్ని దర్శించుకుంటే గ్రహదోషాలు తొలగి త్వరగా కళ్యాణఘడియలు వస్తాయట. కృష్ణనామస్మరణతో పులకించే బ్రజభూమిలో భక్తికి పరాకాష్ట బృందావనం. ఇక్కడ అడుగడుగునా మురళీకృష్ణుని లీలలు వినిపిస్తాయి. అయితే ఆ నల్లనయ్యనే తన పతిగా పొందాలని గోపికలు ఏ దేవతను ప్రార్థించారో తెలుసా? సాక్షాత్తూ 51 శక్తిపీఠాల్లో ఒకటిగా వెలుగొందుతున్న మా కాత్యాయనీదేవిని. సతీదేవి కేశాలు పడిన ఈ పుణ్యస్థలి కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భక్తుల నీరాజనాలందుకుంటోంది. దక్షయజ్ఞంలో ప్రాణత్యాగం చేసిన సతీదేవి పార్థివదేహాన్ని విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఖండించినప్పుడు ఆమె కేశాలు ఈ బృందావన క్షేత్రంలో పడ్డాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే దీనిని ఉమాశక్తిపీఠం అని కూడా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు కాత్యాయనీదేవిగా, స్వామి భూతేశ్వరుడిగా కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని దివ్యరూపాన్ని చూసి ముగ్ధులైన గోపికలు ఆ పరమాత్ముడిని తమ భర్తగా పొందాలని ఆకాంక్షించారు. ఇందుకోసం వారు ఎంచుకున్న మార్గం కాత్యాయనీ వ్రతం. యమునా నదీ తీరంలో ఇసుకతో అమ్మవారి ప్రతిమను రూపొందించి అత్యంత నిష్ఠతో పూజించారు. వీరి భక్తికి మెచ్చిన దేవి వరాన్ని ప్రసాదించింది. ఫలితంగానే శరత్పౌర్ణమి నాటి మహారాసలీలలో కృష్ణుడు ప్రతి గోపికకు తానుగా మారి దర్శనమిచ్చాడు. ఈనాటికీ వివాహం కాని యువతీ యువకులు ఇక్కడ అమ్మవార్ని దర్శించుకుంటే గ్రహదోషాలు తొలగి త్వరగా కళ్యాణఘడియలు వస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నేడు మనం చూస్తున్న ఈ అద్భుత ఆలయ నిర్మాణం వెనుక స్వామి కేశవానంద మహారాజ్ కృషి మరువలేనిది. హిమాలయాల్లో 33 ఏళ్లపాటు కఠోర తపస్సు చేసిన ఈ యోగికి బృందావనంలో కనుమరుగైన ఈ శక్తిపీఠాన్ని పునరుద్ధరించాలని దైవప్రేరణ కలిగింది. తన యోగశక్తితో సరైన ప్రదేశాన్ని గుర్తించి 1923లో పాలరాతితో ఈ దివ్యాలయాన్ని నిర్మించారు. గర్భాలయంలో అమ్మవారు అష్టధాతువులతో చేసిన భారీ విగ్రహ రూపంలో దర్శనమిస్తారు. ఇక్కడ కేవలం శక్తి ఆరాధన మాత్రమే కాదు, విష్ణువు, శివుడు, సూర్యుడు, గణేశుని విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇది సనాతన ధర్మంలోని పంచాయతన పద్ధతికి ప్రతీకగా నిలుస్తుంది. ఆలయ ద్వారం వద్ద ఉన్న 2 భారీ స్వర్ణసింహాలు అమ్మవారి పరాక్రమానికి గుర్తుగా నిలుస్తాయి. బృందావనం వెళ్లే భక్తులు కేవలం రాధాకృష్ణులను మాత్రమే కాకుండా బ్రజభూమికి రక్షకురాలైన కాత్యాయనీదేవిని దర్శించుకుంటేనే యాత్ర సంపూర్ణమవుతుందని చెబుతుంటారు. ఆ తల్లి పాదాల చెంత కోరుకున్న ప్రతీ కోరిక నెరవేరుతుందన్నది అక్షర సత్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.